హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ప్రగతి రెసార్ట్కి వెళ్తున్నాం. అక్కడ వన్ డే స్టే చేయబోతున్నాం. అక్కడ ఏంటంటే స్పెషల్ ఏముందనేది మీకు అంతా మీకు చూపిస్తాను. రండి వెళ్దాం. గైస్ చూడండి, రెసార్ట్ ముందు ఇదంతా కార్ పార్కింగ్. ఇదే రెసార్ట్. దీని లోపలికి మనం ఎంట్రీ కావాలి. లోపలికి పోయేటప్పుడు ఎట్లుందని మీకు చూపిస్తాం. రిసెప్షన్ ఇది. ఇట్లా ఉంటారన్నమాట. మనం లోపలికి రెసార్ట్ లోపలికి పోయేటప్పుడు స్టార్టింగ్ ఇదన్నమాట. స్టార్టింగ్ లోపలికి పోతుంటే ఇదంతా చాలా బాగుంది కదా. ఫ్లవర్స్, అసలు చెట్లు అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఎక్కడ చెట్లు వస్తున్నావు, గల్లీలో వస్తున్నా ఉంటే నేను కొంటూనే ఉంటా ఆపి తొట్టి చెట్టుతో సహా. కానీ కొన్ని బ్రతుకుతాయి, కొన్ని చచ్చిపోతాయి. ఇంకా మన అందరికీ అదే కదా, లేడీస్కి ఏ ఫ్లవర్ చెట్టు వస్తే ఆ ఫ్లవర్ నాకు అప్పుడే కొనాలనిపిస్తుంది. అంత ఇష్టం చెట్లు అంటే. స్టార్టింగ్లో ఒక వాటర్ చూపిస్తా చూడండి. ఎంత బాగుంది కదా, నాలాల సౌండ్ వస్తుంటే ఎంత బాగుందో. కలర్ కలర్గా ఉన్నాయి చూడండి. ఆరెంజ్ కలర్ సూపర్గా ఉన్నాయి కదా కలర్. ఎంత బాగున్నాయి కదండి ఫిష్లు. కానీ చూడ్డానికి ఇష్టం, ముట్టుకోవాలంటే భయం. చూడండి, ఇప్పుడు మనం వాటర్లో నడుస్తున్నాం. వాటర్లో ఇవి ఉన్నాయి, ఒక స్టెప్స్ లాగా. మంచిగా ఉంది, జాలీగా. పిల్లలు అక్కడ
ఈగిల్ సోఫా చూసారండి, బాగుంది. చూస్తుంటే కరుస్తామన్న భయంగా ఉంది, కానీ సోఫా లోపలికి వస్తే ఇట్లా ఉంటుంది. ద క్లబ్ హౌస్. ఇట్లే పోతే మా రూమ్ ఉంటుందండి. ఒక చిన్న షాప్ ఉందండి, చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, కానీ కాస్ట్ చాలా. క్లోజ్ చేసిరు, ఆయన ఈవినింగ్ అయిపోయింది, క్లోజ్ చేసిరు. చాలా బాగున్నాయి, చిన్నపిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ. వన్ డే స్టే చేసిన వాళ్ళకి డైనాసిటీ దీని పేరు. దీని లోపల మనకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దీంట్లోనే. ఇదొక రెస్టారెంట్ రెసార్ట్లోనే వచ్చి ఇక్కడే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా. రూట్ ఇక్కడ ఏం మాట్లాడినా సౌండ్ డిస్టర్బెన్స్ ఉందండి, కాబట్టి నేను మీకు సరిగా వినిపించలేదు అనుకుంటున్నాను. నేను చూస్తా, ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఇచ్చే ఛాన్స్ ఉంటే వాయిస్ ఇస్తాను. బాగుంది ఈ బ్రిడ్జ్, రౌండ్ తిప్పి ఉంది. మా రూమ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదండి. మీరు ఎక్కడెక్కడ వెళ్ళిండ్రు కామెంట్లు చెప్పండి. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ చూపిస్తాం రండి. లోపల ఎంట్రీ కాగానే ఇది కబోర్డ్స్ అండి, మనం తెచ్చుకున్న లగేజ్ ఇంతనైనా పెట్టుకోవచ్చు. హ్యాంగర్స్, ఇది వచ్చి బాత్రూమ్ ఇది సింక్, ఇంకా చాలా బాగుంది. ఇది మన లోపల ఎంట్రీ కాగానే ఇక్కడ సిట్టింగ్ ఉంది, వాటర్ బాటిల్, సిట్టింగ్, ఇంకా ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్ మనం పెట్టుకోవడానికి, జ్యూస్ వాటర్ బాటిల్స్ అని పెట్టుకోవడానికి ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు. చిన్న మేడం టీవీ, కార్టూన్స్ ఎంత బాగున్నాయి కదా, ఎంత లాస్తారండి, చాలా బాగుంటుంది.
బాల్కనీ. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి. గైస్ ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అండి రిసార్ట్లో. ఏంటిదని చూపిస్తా. బనానా చాక్లెట్ మిల్క్ షేక్, ఇది వచ్చి ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్, ఇది ఫ్రెష్ క్యారెట్ జ్యూస్, ఫ్రెష్ బాటిల్ కార్డ్ జ్యూసా, డైటింగ్ ఉన్న వాళ్ళకి అయ్యో ఇంట్లో ఉంటే డైట్ చేస్తుంటాం, ఇక్కడ వస్తే తినవలసి వస్తుందని అనుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇక్కడ కూడా రెడీ చేసి ఉంది డైటింగ్ చేసే వాళ్ళకి ఈజీగా. ఫ్రూట్స్ పొద్దున డైటింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఫ్రూట్స్ కావాలంటే మనం కూడా తినచ్చు. బ్రెడ్, బటర్ జామ్ అన్నమాట. బ్రెడ్ బటర్ తీసుకొని మనం పెట్టుకోవాలి. సారీ, ఇది బటర్. ఇది వచ్చి చాకోస్, ఇది చాకోస్ కార్న్ఫ్లెక్స్, చాకోస్ కార్న్ఫ్లెక్స్, హోల్ మిల్క్, హాట్ మిల్క్, పొటాటో వెజ్జెస్, పొంగల్ ఉంటుందని అసలు అనుకోలేదు. పొంగల్ ఇది ఏంటంటే చూడండి మరి, పూరి, స్వారీ ఇడ్లీ, చట్నీలు, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ రెండు. ఇది వచ్చి కారం పొడి, గీతో కలిపి కారం పొడి. గీ ఉంది పక్కన, అది తీసుకొని మనం పక్కన తీసుకొని గీ పోసుకోవచ్చు. వడ, సాంబార్, ఇడ్లీ సాంబార్ చాలా మంచి కాంబినేషన్. ఇంకా ఇది వచ్చి టీ, ఇది టీ, కాఫీ, కప్పులు తీసుకొని బ్రేక్ఫాస్ట్కి ఆమ్లెట్ కావాలంటే ఇది వాళ్ళు అప్పటిదప్పుడే చేసిస్తున్నారు. ఎగ్స్, ఆమ్లెట్లు కూడా వేసే ఐటమ్స్ అన్నీ, కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటోస్ అన్నీ కలిపిస్తారు. ఎగ్స్, దోశలు అప్పుడప్పుడు వేడి చేసి ఇస్తున్నారు అన్నమాట. హాయ్ గైస్, బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంకా రిసార్ట్లో ఏమేముందని కొంచెమే కవర్ చేసినాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్. బాయ్.